శని కర్మకి కారకుడు. మన పూర్వజన్మ కర్మకి ఫలితం ఇచ్చేది ఆయనే. కాబట్టి ధనరేఖ కానీ, అదృష్ట రేఖ కానీ, శని రేఖ కానీ, ఈ 3 రేఖలు ఒకటే పేరు, ఒకే రేఖ. అది 3 విధాలుగా పిలుస్తారు. ఆయన స్థానం కింద ఎండ్ అవుతుంది అన్నమాట ఇక్కడ. ఇప్పుడు ఈ ధనరేఖ చేతిలో, అరచేతిలో 12 రకాలుగా మొదలవుతుంది. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక చోట మొదలై శని స్థానంలో ఎండ్ అవటం కానీ, లేదు 2-3 చోట్ల. అంటే ధనరేఖలు ఎన్ని ఉంటే అంత ఉజ్వలంగా ఉంటుంది అతని అదృష్టం, లేదు ఆమె అదృష్టం.